ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఒంటరైపోయారా? పార్టీలో ఆమెకి ఎటువంటి ప్రాధాన్యత కనిపించట్లేదా? పేరుకి పీసీసీ అధ్యక్షురాలు అయినప్పటికి కూడా క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ ఆమె తీరుని సహించడం లేదా? దీంతో ఇప్పుడు ప్రజల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేక, పార్టీలోనూ తనకు గుర్తింపు రాక షర్మిల తీవ్రంగా మదన పడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చంద్రబాబు అనుకూలంగా వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా ఏపీ కాంగ్రెస్ ఉన్నది అనేటువంటి వాదన చాలామందే వినిపిస్తున్నారు. దాంతో షర్మిల వ్యవహార శైలి కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురించింది అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. షర్మిలని పీసీసీ అధ్యక్షురాలుగా నియమించి ఏడాదిన్నర దాటినప్పటికి కూడా ఎటువంటి ఫలితాలు కనిపించడం లేదు అనేటువంటి నిరాశ చాలామందిలో ఉంది. దాంతోపాటుగా ఇటీవల షర్మిల పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుకూల వైఖరిని తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం విషయంలో స్పందించేదానికోసం సతాయిస్తున్నటువంటి తరుణంలో ఆమె వ్యవహార శైలిని పక్కన పెట్టి చాలామంది నేతలు ఇప్పుడు గొంతు విప్పుతున్నటువంటి పరిస్థితి గమనించాల్సినటువంటి విషయం. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తులసిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీరుని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ పేరుతో మొత్తం మెడికల్ విద్యని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నారు అంటూ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఘాటైన విమర్శలకు దిగుతున్నారు. అదే సమయంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి శుంకర పద్మశ్రీ కూడా అదే మోతాదులో చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. అమరావతిలో మరోసారి ల్యాండ్ పూలింగ్ సిద్ధమవుతున్నటువంటి తీరుని ఆమె దుయ్యబడుతున్నారు. ఘాటైనటువంటి విమర్శలకు పూనుకుంటున్నారు. పూర్తిగా రియల్ ఎస్టేట్గా రాజధాని వ్యవహారాన్ని మార్చేశారు అంటూ మండిపడుతున్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కూడా రంగంలో దిగి చంద్రబాబుని అనేక రకాలుగా తప్పుపడుతున్నారు. చివరకు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీలో ఏడాది కాలంగా సిబ్బందికి జీతాలు లేవంటే సీఎం సిగ్గుపడాలి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా అనేక మందికి వేతనాలు అందడం లేదు అంటూ చింతామోహన్ చంద్రబాబుని తప్పుపడుతున్నారు. ఇట్లా వీళ్ళందరికీ తోడుగా హర్షకుమార్ లాంటి నేతలు కూడా షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకించినటువంటి మాజీ ఎంపీ చంద్రబాబుకి వ్యతిరేకంగా బాహాటంగానే కార్యాచరణకు పూనుకుంటున్నారు. ఇట్లా ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలది ఒక దారి, ఆ పార్టీలోని మిగిలిన నేతలందరిది మరో దారి అన్నట్టుగా మారిపోతుంది. షర్మిల నాయకత్వాన్ని వీళ్ళెవరూ ఖాతరు చేయడానికి కూడా సిద్ధంగా లేరన్నట్టుగా కనిపిస్తోంది. షర్మిల చంద్రబాబు పట్ల కాసింత సానుకూలంగా సాగాలనేటువంటి ప్రయత్నంలో ఉండగా మిగిలినటువంటి కాంగ్రెస్ నేతలంతా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఆంధ్రప్రదేశ్ విభాగంలో ఇటు షర్మిల వర్సెస్ అదర్ లీడర్స్ అన్నట్టుగా మారుతోంది. దీంతో షర్మిల ఈ వ్యవహారం మీద తీవ్రంగా కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడిని పదే పదే విమర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కల్పించే పని చేయలేక, రెండో వైపు తన పార్టీ నేతలంతా చంద్రబాబుకి వ్యతిరేకంగా కాలు దూతున్నటువంటి సమయంలో తాను ముందుకు రాలేక షర్మిల అనేక రకాలుగా సతమతమవుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ల పాటు సాగుతుంది? కొంతకాలం క్రితం షర్మిల స్థానంలో పీసీసీకి కొత్త చీఫ్ వస్తారు అనేటువంటి ప్రచారం సాగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం షర్మిల మీద ఇంకా నమ్మకంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఆశీస్సులతో షర్మిల మరికొంతకాలం పాటు పీసీసీ పీఠాన్ని నిలబెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇలాంటి సమయంలో షర్మిల వైఖరి మార్చుకుంటారా, లేకుంటే ఇతర నేతల ఒత్తిళ్లు మరింతగా ఎదుర్కోవలసిన పరిస్థితిని ఆమె చవిచూస్తారా? ఇదే ఆ పార్టీ భౌతవ్యాన్ని, ఆ పార్టీలో వ్యవహారాల్ని తేల్చబోతున్నటువంటి అంశం.